మహిళలకి ఉచిత బస్ ప్రయాణం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. రెండోది, జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ బొమ్మ చూపించాడు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి 15,000 రూపాయలు, ఆ 15,000 రూపాయలు కూడా 2,000 రూపాయలు బొక్క పెట్టాడు. దానికి సంబంధించి ఈరోజు తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు చదువుకుంటే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆడబిడ్డ నిధి, మరి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు వరకు కూడా 1,500 ప్రతి నెల, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. దేంట్లో అంటే పెన్షన్లు అన్నాడు. మరి గతంలో మేము అనౌన్స్ చేసాం 3,000, కానీ జగన్మోహన్ రెడ్డి మాట విని ఏదో ఉద్ధరించేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మాకు 3,000 ఇచ్చేస్తాడని చెప్పి నమ్మి ఓటేసిన పాపానికి 2,000 రూపాయలు మేము ఇచ్చింది. దానికి మొదటి సంవత్సరం 2,250 ఇచ్చాడు, రెండో సంవత్సరం ఇవ్వాల, మూడో సంవత్సరం 2,500 ఇచ్చాడు, నాలుగో సంవత్సరం 2,750 ఇచ్చాడు, ఇప్పుడు ఐదో సంవత్సరం 3,000 అన్నాడు. మొన్న మనం చూసాం, ఇబ్బంది లేవు. దీని ద్వారాగా ప్రజలకి పెన్షన్ ద్వారాగా బొక్కబెట్టింది ఎంతంటే 27,800 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి బొక్కబెట్టాడు. ఇది ప్రజలు గమనించాలి. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తాం రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పడం జరిగింది. రెండోది, దివ్యాంగులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6,000 రూపాయలు పెన్షన్ వాళ్ళకి. రెండోది, మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణం, అంటే 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని రేపు మనం అందించబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ గమనించాలి. అంతేకాకుండా ఏదైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, గతంలో మేము 2,000 రూపాయలు వాళ్ళు ఉద్యోగాలు వచ్చినంత వరకు దరఖాస్తులు పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడగలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో 2,000 ఇచ్చాం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ పథకాన్ని రద్దు చేశాడు. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్పడం జరిగింది. సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారికే తప్ప ఇంక వేరెవరికి కూడా సాధ్యం కాదు. ఈరోజు సంపద లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగ కల్పన లేదు. ఐటీ రంగంలో ఉన్నటువంటి ఒక మంత్రి గుడివాడ అమర్నాథ్ మనందరికీ కూడా తెలుసు. మరి గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా తీసుకొచ్చాడు, బొబ్బట్లు తీసుకొచ్చాడు, అప్పడాల కంపెనీ తీసుకొచ్చాడు, నూడిల్స్ కంపెనీ తీసుకొచ్చాడు, మటన్ షాపులు తెచ్చాడు, ఫిష్ మార్ట్లు తెచ్చాడు. ఈ తెచ్చాడు తప్ప ఒక్క ఇండస్ట్రీ కూడా తీసుకురాలినటువంటి పరిస్థితి. అన్ని కంపెనీలు ఎంఓయూ చేయించుకున్నారని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి ఉద్యోగ కల్పన చేయలేదు. అందుకనే తెలుగుదేశం పార్టీ గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనంతపురంలో కియా మోటార్స్ తీసుకురావడం జరిగింది, సెల్కోన్ తీసుకురావడం జరిగింది, డిక్సాన్ తీసుకురావడం జరిగింది, టీసీఎల్ తీసుకురావడం జరిగింది, హీరో మోటార్స్ తీసుకురావడం జరిగింది, అశోక్ లైలాండ్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు. మరి ఈరోజు వీళ్ళు తీసుకురాకపోగా విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి హెచ్ఎస్బీసీని తరిమేశారు, లుల్లుని తరిమేశారు, ఆదా డేటా సెంటర్ని తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని తరిమేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హయాంలో. మరి ఏదైతే ఈరోజు సూపర్ 6 ద్వారాగా అనేకమైనటువంటి మరి మంచి మేనిఫెస్టో రూపొందించినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, యువత భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో. స్టీల్ ప్లాంట్ అనేది గతంలో మనం చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ ఇక్కడే పెట్టాలని ఆ రోజు గుంటూరులో ఉన్నటువంటి అమృతరావు గారు, అంటే అమర్నాథ్ చాలా చిన్న బచ్చా అనుకుంటాను, అమృతరావు గారు ఇక్కడ దీక్ష చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసి ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ రావడానికి కారణం అనేక మంది యువకులు ప్రాణ త్యాగాలతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నటువంటి మాట అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు ఆలోచన వస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని
సర్ది చెప్పి ఆపిచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ప్రైవేటీకరణ కాకుండా. మరి మా నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆ రోజు 7 రోజులు ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. వైసీపీలో ఎవడన్నా చేశాడా? ఆ రోజు విజయసాయిరెడ్డి వెళ్తే కోడిగుడ్లతో కొట్టారు. ఎంవివి సత్యనారాయణ ఇక్కడ ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నాడో అతను వెళ్తే కూడా తరిమేశారు. మరి ఎందుకు మీరు ఆపలేకపోయారు? అంటే మీరు గతంలో కూడా పోస్కోతోని ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ఈరోజు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా ఆపే ధైర్యం దమ్మున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఖచ్చితంగా దాన్ని ఆపి తీరుతాం, నో డౌట్ అట్ ఆల్. అమర్నాథ్ మీరు రాజకీయం తప్పుకోనందుకు సిద్ధంగా ఉండాలని మనం చేస్తా ఉన్నాను.